మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనస్సు ఎలాంటిదో చూడు. అందం పోతుంది, ఆస్తులు తరిగిపోతాయి, కానీ మంచితనం, మనస్సు ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటుంది. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడు కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. చేసిన మేలు మర్చిపోవడం, అవసరం తీరాక మర్చిపోవడం మనుషులకు వెన్నతో పెట్టిన విద్య. నేటి లోకం తీరు, కింద పడితే పట్టించుకోరు, పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేము. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది, ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది. స్త్రీల వెంటబడి విసిగించేవాడు ఏదో ఒకరోజు సర్వనాశనం అవుతాడు. బాధతో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది. పరిగెత్తే చోట పరిగెత్తాలి, నడవాల్సిన చోట నడవాలి, అంతేగాని పరుగు పందెంలో పాకుతూ పోతానంటే నీ గమ్యాన్ని చేరగలవు, కానీ విజేత అవ్వలేవు. చీకటి తానే గొప్ప అనుకుంటుంది, అయితే దీపం తన ఆహాన్ని తలక్రిందులు చేస్తుంది. కొడితే బలంపైన కొట్టాలి, వీరులుగా మిగులుతారు. బలహీనతపై కొట్టకండి, పిరికి వారిగా మారుతారు. డబ్బు లేనప్పుడు పిసినారిలాగానే ఉండాలి, ఎందుకంటే అప్పుల్లో పడితే ఎవరు సహాయం చెయ్యరు. ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని మరవకూడదు. శ్రీరాముడు సీతాదేవిని కోల్పోయిన ఈశ్వరుని ప్రార్థించడం మానలేదు. నీ సమయాన్ని నీ కోసం ఉపయోగించు. ఎదుటి వ్యక్తిని గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోకు. గెలిచినప్పుడు పొగడడానికి 100 మంది ఉన్నా లేకపోయినా, ఓడిపోయినప్పుడు ఓదార్చడానికి ఒక్కరైనా ఉండాలి. ఎవరికి తెలియని మన బాధలు కూడా తడియారని నీ కనురెప్పలకు తెలుస్తాయి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు, ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు. అడవికి పోయిన రాముడు రాజే. వ్యక్తిత్వం ఉన్నవారికి గెలుపుతో సంబంధం లేదు, రాజ్యంతో పని లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్న రాజే. బయట వాళ్ళకు ఇచ్చే సమయం విలువ మన వాళ్ళకు ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు. ఒక వ్యక్తి తనకు తానుగా పొందగలిగే శక్తి ఉన్న దానికోసం దేవతలను ప్రార్థించడం మూర్ఖత్వం. భుజాల మీద ఉన్న బరువుని బలమున్నాడు ఎవరైనా మోస్తాడు, కానీ మనసులో ఉన్న బాధని, బంధాల విలువ తెలిసినాడు ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైన, స్నేహమైన, మరీ బంధమైన. కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోకు, ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ సహనాన్ని గమనిస్తున్నాడని తెలుసుకో. ఒకరి కష్టం తెలియాలంటే వాళ్ళు చేసే పనిని చేయడానికి ప్రయత్నించు, అందులోనే కష్టం పూర్తిగా అర్థమవుతుంది. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తాన్ని వెళ్ళాలి, కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకుండా వెళ్ళాలి. అనుకూలతలు అందరికీ మన గురించి తెలుస్తుంది, కానీ ప్రతికూలతలో ఎవరు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది. జాలి గుణం కల వారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కల వారికి సుఖాలు ఎక్కువ. నీకోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. 25 ఏళ్ల వయసులో ఉండే అందం, ఓపిక 60 ఏళ్లకు ఉండవు. 60 ఏళ్ల వయసులో ఉండే అవగాహన, ఆలోచన 25 ఏళ్లకు ఉండవు. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. అవకాశాన్ని పొందడం మీ గొప్పతనం కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ గొప్పతనం.
మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళకి మన రూపంతో పని లేదు. మనని బాధ పెట్టే వాళ్ళకి మన మనసుతో పని లేదు. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపోడు పండించినా పండుతుంది. ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మం. మన వాళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. పంటని చీడపురుగుల నుంచి, మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకో. లేకపోతే చివరకు మిగిలేది అంతా నష్టమే. పంటైన జీవితమైన అంతా వ్యర్థమే. ఎక్కువ శృంగారం కోరుకునే ఆడవారే ఆఖరికి ఈ సమాజాన్ని ముంచేయడానికి కారణంగా మారతారు. కోపం రావడం మానవ సహజం. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. మన చెడుని కోరేవారు మన తప్పులు మాత్రమే చూపిస్తారు. మంచి కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడు సరిదిద్దుతూనే ఉంటారు. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇది నటన ప్రపంచం. ఒక అమ్మాయి నిన్ను ప్రేమిస్తే తన మనసు మొత్తం నీకే ఇచ్చేస్తుంది. అందులో ఏ కోరికలు ఉండవు. నీ దగ్గర ఏదో కోరుకొని మిమ్మల్ని ఇష్టపడుతుంది అంటే కేవలం మిమ్మల్ని ప్రేమించినట్టు నటిస్తుందనని అర్థం. నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టంగా ఉంటుందో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్ళు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. నమ్మకం, ప్రాణం ఈ రెండు ఒకటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని నమ్మకు. మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం. మనం చేసే పనులను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు. స్వేచ్ఛ ఎవరు ఇస్తే వచ్చేది కాదు, ఎవరో బంధిస్తే పోయేది కాదు. తలరాతని ఎప్పుడు నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాయి. నువ్వు నమ్మితే ఇదే నిజం. ఎదుటివాడికి బాగా సంపద ఉందని, నీకు లేదని ఎన్నడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు. ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ధన్యవాదములు.